శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడు నాకు కర్తవ్యాన్ని ఉపదేశించవయ్యా అని విదురుని అడిగితే అప్పుడు ఆ విదురుడు అనేకములైనటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా అతనికి తెలియజేస్తూ ఆ నిష చేత చెయ్యవలసిన కర్తవ్యాన్ని నువ్వు కూడా అలాగే వాళ్ళకి న్యాయసమ్మతంగా ఇవ్వాల్సినటువంటి రాజ్యభాగాన్ని ఇచ్చేస్తే కనుక నువ్వు నీ కుమారుడు నీ వంశము అంతా హాయిగా ఉంటుందయ్యా అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడు. రథం శరీరం పురుషస్య రాజన్ ఆత్మా నియంతేంద్రియాణ్యస్య చ స్వాహ తైరప్రమత్త కుశలీ సదశ్వైః దాంతైః సుఖం యాతిరధీవ ధీరః. మనుష్యుడి యొక్క శరీరమే రథం. ఆత్మ ఏదైతే బుద్ధి ఏదైతే ఉందో అదే బుద్ధింతు సారథిం విద్ధి అని గీత కూడా చెబుతుంది. ఆ బుద్ధి ఏదైతే ఉందో అదే సారథి. మరి ఈ రథానికి శరీరం అనే రథానికి గుర్రాలు ఏమిటయ్యా అంటే ఇంద్రియాలే గుర్రాలు. అందువల్ల ఏం చేయాలి? జాగరూకతతో నిపుణుడైనటువంటి ధీరుడు ఎవడైతే ఉంటాడో అతడి గుర్రాల్ని తన వశం చేసుకుని చక్కగా దాన్ని నడిపిస్తే కనుక అప్పుడు మంచి రధికుడిగా సుఖంగా ప్రయాణం చేస్తాడయ్యా. అందువల్ల ఇంద్రియాలని వశం చేసుకోవాలి. ఇవి గుర్రాల్లా పరిగెడుతూ ఉంటాయి. అందువల్ల వాటిని నియంత్రించుకోవాలయ్యా. ఏతాన్యనిగృహీతాని వ్యాపాదయతుమప్యలం అవిధేయా ఇవాదాంతాః హయాః పతికుసారథిం. గుర్రాలు అదుపులో లేకపోతే ఏమవుతుంది? ఆ రథం ఎక్కడికి వెడుతుందో తెలియదు. అలాగే ఆ గుర్రాలను అదుపు చేయలేనటువంటి వాడిని మంచి సారథిని కూడా అనరు. ఒకప్పుడు ఆ రథం నుంచి పడిపోయి ప్రాణహాని కూడా జరగచ్చు. అందువలన అలాగే ఇంద్రియాలను అదుపు చేయలేకపోతే, ఇంద్రియాలకి మనమే వశమైపోతే కనుక మనం ఏమవుతామో మనకు తెలియదు. శిక్షణ పొందనటువంటి అదుపులోనికి రానటువంటి గుర్రాలు మూర్ఖుడైనటువంటి సారథిని మార్గమధ్యంలో కోల్దోసొస్తాయి. అలాగే అదుపు చేయబడినటువంటి ఇంద్రియాలు మనిషిని చంపేస్తాయ్యా. అనర్థమర్థత పశ్యన్ అర్థం చైవాప్యనర్థత ఇంద్రియైరజితైర్బాలః సుదుఃఖం మన్యతే సుఖం. ఇంద్రియాల మీద అదుపు లేనటువంటి మూర్ఖుడు అర్థం నుండి అనర్థాన్ని, అనర్థం నుండి ప్రయోజనాన్ని చూస్తే ఎంతో దుఃఖాన్ని సుఖంగా తలుస్తూ ఉంటాడు. వాడు ఏంటంటే దుఃఖాన్ని సుఖంగా అనుకుంటూ ఉంటాడు తప్ప, ఎందుకంటే వాడికి జరిగేది ఏంటంటే చివరి ఫలితం ఏంటంటే అనర్థమే. అందువలన వాడు ఒక ప్రయోజనం నుండి నిష్ప్రయోజనాన్ని పొందుతాడు, అర్థం నుండి అనర్థాన్ని పొందుతాడు. ధర్మార్థౌ యప్పరిచ్ఛేద్య షాదింద్రియవశానుగః శ్రీప్రాణధనధారేభ్యః క్షిప్రం సపరిహీయతే. ధర్మాన్ని అర్థాన్ని విడిచిపెట్టి ఇంద్రియాలకి లొంగిపోయినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు సంపదని కోల్పోతాడు, ధనాన్ని కోల్పోతాడు, భార్యని కోల్పోతాడు, ప్రాణాలు కూడా కోల్పోతాడు. అంటే ఆత్మనాశనం చేసుకుంటాడు. అర్థానామీశ్వరో యః స్యాత్ ఇంద్రియాణామనీశ్వరః ఇంద్రియాణామనైశ్వర్యాతైశ్వర్యాద్ భ్రశ్యతే సహ. బాగా ధనం ఉంది కదా అని ఆనందిస్తాడు, డబ్బు ఉంటుంది అంటే ధనానాం ఈశ్వరః అంటే మంచి సంపదకు ప్రభువే ఆయన. మంచి సంపద ఉంది కానీ ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోలేడు. ఇంద్రియాణాం అనీశ్వరః. మంచి డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాల మీద పట్టు లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఇంద్రియాన్ని అదుపులో పెట్టని కారణంగా తన ఐశ్వర్యాన్ని కూడా కోల్పోయి భ్రష్టుడవుతాడు. ఆత్మనాత్మానమన్విచ్చేత్ మనో బుద్ధీంద్రియైర్యతైః ఆత్మా హ్యవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః.
అదుపు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో తనకు తానుగానే ఆత్మదర్శనం చేయాలి, ఆ ఆత్మను పొందాలి. ఎందుకంటే తనకు తానే చుట్టము, తనకు తానే శత్రువు, రెండూ అదే. అందువలన మనము ఎప్పుడైతే ఇంద్రియాలని మనసులో అదుపు పెట్టామో మనకు ఆత్మ చాలా బంధువుగా ఉంటుంది, లేకపోతే అదే శత్రువు అవుతుంది. బంధురాత్మా ఆత్మనస్తస్యేనేవాత్మాత్మనాదితః సయేవ నియతో బంధు సయేవ అనియతో రిపుః. అది బుద్ధి చేత ఆత్మను చేస్తే అతడికి ఆత్మ బంధువు అవుతుంది. అదుపు ఉంటే ఆత్మ బంధువు, అదుపు లేకపోతే ఆత్మే శత్రువు. అందువలన అది మన చేతిలోనే ఉంది. క్షుద్రాక్షేణేవ జాలేన ఝషావపి హితావురు. క్షుద్రాక్షేణేవ జాలేన ఝషావపి హితావురు. కామశ్చ రాజన్ క్రోధశ్చ తౌ ప్రజ్ఞానం విలుంపతః. ఝషౌ అపి హితావురు అనమాట. అంటే ఉరు అంటే పెద్దవి, ఝషవ్ అంటే చేపలు. రెండు చేపలు ఉన్నాయనుకోండి, రెండు పెద్ద చేపలు ఉంటే కనుక అవి సన్నని చిల్లులు కలిగినటువంటి వల చేత కప్పబడి దాన్ని ఎలా కొరుకుతాయో, కామక్రోధాలు రెండూ కూడా వివేకాన్ని అదుపు చేయకపోవడం వల్ల వివేకాన్ని లోపింపచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కామక్రోధాలు రెండూ కూడా సహజంగా శత్రువులు. కానీ వలలో పడినప్పుడు చేపలు ఎలా అయితే మిత్రభావంతో కలిసి వలను ఛేదించి బయటికి పోదామనుకుంటాయి, అలాగే ఈ కామక్రోధాలు రెండు మనిషిని పట్టుకున్నప్పుడు, ఆ రెండింటిని ఆ మనిషి ఆశ్రయించినప్పుడు అవి మిత్రత్వాన్ని పొంది ఈ మనిషిని సంపూర్ణంగా నాశనం చేస్తాయి. సమవేక్షేహ ధర్మార్థౌ సంభారాన్యోధిగచ్చతి సవై సంభృత సంభార సతతం సుఖమేధతే. ఈ లోకంలో ధర్మాన్ని కానీ అర్థాన్ని కానీ చక్కగా గుర్తించి విజయానికి కావలసినటువంటి సామగ్రిని సేకరించుకోవాలి. మనం ధర్మబద్ధంగా చక్కగా ధర్మార్థాలను గుర్తించి మన విజయానికి కావలసిన సామగ్రిని అంతటినీ కూడా మనం సంచయం చేసుకోవాలి. అలా ఎవడైతే చేసుకుంటాడో వాడెప్పుడూ కూడా అభివృద్ధి మార్గంలో ఉంటాడు. అలా చేసుకునేటువంటి వాడు నష్టపోతాడు. యహ పంచాభ్యంతరాన్ శత్రూన్ అభిజిత్య మనోమయాన్ జిగీషతి రిపూనన్యాన్ రిపవో అభిభవంతి తం. ఈ మనస్సుకి ప్రతిరూపాలైనటువంటి 5 ఇంద్రియాలనేటువంటి లోపల శత్రువులు, ఇవి అంతఃశత్రువులు. వీటిని గెలవకుండా ఇతర శత్రువులను జయించాలనుకుంటే అలా కుదురుతుంది, అణవదొక్కేస్తారు శత్రువులు. అందువల్ల ముందర మనలో ఉండేటువంటి ఇంద్రియాలనేటువంటి శత్రువులను జయించాలి, వీళ్ళని నిగ్రహించగలిగితే అప్పుడు బయట ఉండేటువంటి శత్రువులను జయించడం కూడా సుఖమవుతుంది. దృశ్యంతే హి మహాత్మానః భజ్యమానాః స్వకర్మభిః ఇంద్రియాణమనీషత్వాత్ రాజానో రాజ్య విభ్రమైః. ఇంద్రియాలతో అదుపు లేకనే రాజభోగాలతోటి అనేక మంది రాజులు తాము చేసేటువంటి కర్మల చేత బంధింపబడుతున్నారు. ఎందుకంటే ఇంద్రియాల మీద అదుపు లేదు. రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో, అధికారం ఎప్పుడు వచ్చిందో, భోగలాలసత పెరిగిపోయి ఇంద్రియాలకు వశమైపోతారు. ఆ ఇంద్రియాలకు వశమైపోయేటప్పటికీ వాళ్ళు చివరికి వాళ్ళు చేసేటువంటి కర్మల చేత బంధింపబడతారు. అసంత్యాగాత్ పాపకృతాం అపాపాం స్తుల్యో దండః స్పృశతే మిశ్రభావాత్ శుష్కేణార్ద్రం దహ్యతే మిశ్రభావాత్ తస్మాత్ పాపైః సహ సంధిం న కుర్యాత్. ఎప్పుడు కూడా పాపాత్ములతోటి కలిసి ఉండకూడదు. ఎప్పుడు సజ్జన సాంగత్యమే మంచిది. దుర్జన సాంగత్యము ఎప్పుడూ కూడా పాముతో చెలిమి లాంటిదే, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పాపులతోటి స్నేహం చేయకూడదు.
ఎందుకంటే పాప పనులు చేసేటువంటి వాళ్ళతో మనం కలిస్తే ఏమవుతుంది, పాపం చెయ్యనటువంటి వాడికి కూడా పాపం చేసిన వాడితో సమానమైనటువంటి శిక్ష పడుతుంది వీడు చెయ్యకపోయినా, ఎందుకంటే ఆ పాపాత్మలతో కలిసి ఉన్నాడు కాబట్టి. ఏ విధంగా అయితే దానికి ఒక దృష్టాంతం చెప్పాడు వ్యాస భగవానుడు, మంచి దృష్టాంతం చెప్పాడు. అగ్ని కాలుతోంది, చక్కగా ప్రజ్వలిస్తోంది, ఎండుగట్టెలు వేసాం, ఆ ఎండుగట్టెలతో ప్రజ్వలిస్తోంది. ఆ ప్రజ్వలిస్తున్నటువంటి అంటే ఎండుగట్టెలు బాగా ఉన్నాయి, అందులో జ్వాల బ్రహ్మాండంగా వస్తుంది, అటువంటి దాంట్లో తడిగట్టు కూడా వేశాం. అంత మాత్రం చేత ఈ అగ్ని జ్వాల ఆగిపోదు, మెల్లగా ఈ తడిగట్టెను కూడా ప్రజ్వలింపజేస్తుంది. అది అలాగా పాపాత్ములతోటి కలిస్తే కనుక ఆ పాపాత్ముడికి పడేటువంటి శిక్ష మనకు కూడా పడుతుంది. మనం ఏం పాపం చెయ్యపోయినా పడుతుంది, కేవలం వాళ్ళ సాంగత్యం వల్ల. అందువలన పాపాత్ములతోటి ఎప్పుడు కలిమి మంచిది కాదు. వాళ్ళతో చెలిమి సఖ్యం అనేటువంటిది మనం విడిచిపెట్టాలి. నిజానుత్పతత శత్రూన్ పంచ ప్రయోజనాన్ యో మోహాన్న నిగృహ్ణాతి తమాపద్గ్రసతే నరం. శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటివి అవే కదా ఈ ఇంద్రియాలకి. అందువలన ఈ 5 విషయాలను ప్రయోజనంగా చేసుకుని ఎగిరిపడుతూ ఉంటాయి ఇంద్రియాలు. 5 శత్రువులు కూడా మోహంతో అదుపు చేసుకోనటువంటి మానవుణ్ణి అవి మింగేస్తాయి ఆపద రూపంలో వచ్చి. అనసూయార్జవం శౌచం సంతోష ప్రియవాదిత దమస్సత్యమనాయాస నభవంతి దురాత్మనాం. అయితే ఈ గుణాలు దుష్టులకు ఉండవు. ఏంటి, అసూయ లేకుండా ఉండడం, వాళ్ళకి అసూయ ఉంటుంది. మంచి సరళమైనటువంటి స్వభావంతో ఉండడము అది ఉండదు వాళ్ళకి. పవిత్రత, పవిత్రంగా ఉండడం ఉండదు. తృప్తి, ప్రియంగా మాట్లాడడం, ఇంద్రియాలను అణుచుకోవడం, నిజం పలకడం, చాపల్యం లేకుండా ఉండడం అనేటువంటివి 8 గుణాలు దుష్టులకి ఎక్కడ ఉండవయ్యా. ఆత్మజ్ఞానం అసంరంభ తితిక్షా ధర్మ నిత్యత వాక్చైవ గుప్తాం దానం చ నైతాన్యం చేషు భారత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆత్మజ్ఞానము, స్థిరత్వము, ఓర్పు, ధర్మపరాయణత్వము, మనం అన్నటువంటి మాటని, మనం ఏదైతే పలికామో, ఏదైతే వాగ్దానం చేసామో, ఏదైతే ఇచ్చామో మాట, ఆ మాటను రక్షించుకోవడము, దానము చేయడము, ఇలాంటి గుణాలు అధమంలో ఎక్కడ కనిపించవయ్యా నీకు. అక్రోశ పరివాదాభ్యాం విహసంత్యబుధాబుధాన్ భక్త పాపముపాదత్తే క్షమమానో విముచ్యతే. మూర్ఖులు ఏం చేస్తారు, పండితులను తిడుతుంటారు, వాళ్ళని ఏదో రకంగా నిందిస్తూ ఆనందం పొందుతారు. వాళ్ళు నిందించేటువంటి వాడు పాపాన్ని మూట కట్టుకుంటాడు, క్షమించేటువంటి వాడు పాపం నుండి విముక్తుడవుతూ ఉంటాడు. అందువల్ల క్షమాగుణం కలిగి ఉండాలి, అంతేకాని ఇతరులని నిందించడం, పరనింద అనేటువంటిది అసలు పనికిరాదు. అందులో మంచి వాళ్ళని, సజ్జనులను నిందించడం అనేటువంటిది ఇంకా మహాపాపం. హింసాబలమసాధూనాం రాజ్ఞాం దండ విధిర్బలం శుశ్రూషాతు బలం స్త్రీణాం క్షమా గుణవతాం బలం. చెడ్డవాళ్ళకేంటి, హింసే బలం, వాళ్ళు హింస చేస్తూనే ఉంటారు. అలాగే రాజులకి దండవిధి, శిక్షలు సమానంగా వేయగలిగితే తప్పులకి అదే రాజుకి బలం. అందువలన అపరాధుల్ని తగిన విధంగా శిక్షించడం అనేటువంటిది రాజుకి బలం. స్త్రీలకు బలం ఏంటంటే సేవ చేయడం, శుశ్రూష. గుణవంతులకు బలం ఏంటంటే సహనమయ్యా. వాక్సంయమో హి నృపతే సుదుష్కరతమో మత అర్ధవచ్చ విచిత్రం జనశక్యం బహుభాషితం. అసలు రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే చాలా తక్కువ మాట్లాడాలి, మాటని చాలా అదుపులో ఉంచుకోవాలి, ఏమాత్రంగానూ గబుక్కుని నోరు జారి మాట్లాడకూడదు. అది చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఏదో తప్పు మాట వస్తుంది. అర్థవంతంగా, చమత్కారంగా ఎక్కువ మాట్లాడడం అనేటువంటిది సాధ్యం కాదు. అందువల్ల ఏంటంటే తక్కువ మాట్లాడాలి, వాక్ సంయమనం ఉండాలి. అంటే ఎక్కువ మాట్లాడకుండా ఎంతవరకు అవసరమో అది ఆలోచించుకుని మాట్లాడి, ఏ విధమైనటువంటి చెడ్డ మాట మాట్లాడకుండా
నియంత్రించుకోగలగాలి. అభ్యావహతి కళ్యాణం వివిధం వాక్ సుభాషిత శైవ దుర్భాషిత రాజన్ననర్థాయోపపద్యతే. చక్కగా మాట్లాడినటువంటి మాట ఏం చేస్తుంది, మనకు అనేక రకాలైన శుభాన్ని కలిగిస్తుంది. అబ్బా చక్కగా మాట్లాడారు, మంచి మాట మాట్లాడారనే రాజుకి ప్రజలందరూ కూడా అనురక్తులై ఉంటారు. మనం చెడ్డగా మాట్లాడితే అదే మాటను చెడుగా పలికితే కనుక అది అనర్థాలకి దారితీస్తుంది. అందువలన మాట తీరు అనేటువంటిది సరిగ్గా ఉండాలి. రోహతే సాయకైర్విద్ధం వనం పరశునాహతం వాచా దురుక్తం భీభత్సం న సంరోహతి వాక్షతం. కత్తితో నరికేసిన, గొడ్డలతో నరికేసిన ఒక చెట్టు మళ్ళీ చిగురించి అందులోంచి ఇంకో మొక్క మళ్ళీ పెరగడానికి అవకాశం ఉన్నది. కానీ కఠినమైనటువంటి దుష్టమైనటువంటి మాటల వల్ల కలిగినటువంటి గాయం మటుకు మానదు, అంత తీక్ష్ణతగా ఉంటుంది అది. కర్ణినాలీక నారాచాన్ నిర్హరంతి శరీరతః వాక్శల్యస్తు న నిర్హర్తుం శక్యో హృదిశయో హి సహ. కర్ణి, నాలిక, నారాచ అనేటువంటి బాణాలు అంటే రకరకాలుగా ఆ బాణాలని శరీరం నుండి బయటికి లాగ్గలం మనం. శరీరానికి గుచ్చుకునే బాణాలు వేశారు, ఆ బాణాలు శరీరం మీద గుచ్చుకున్నా కానీ మళ్ళీ వెళ్ళి దాన్ని ఆ బాణాలను బయటికి తీసి దానికి ఏదో ఔషధం పూసి మళ్ళీ ఏదో మొత్తం మీద ఆ గాయం మాన్చడానికి అవకాశం ఉంటుంది. కానీ మాట అనేటువంటి బాణం తగిలింది అంటే ఆ బాణాన్ని మళ్ళీ వెనక్కి తీయలేం, అది హృదయంలోనే ఇరుక్కుంటుంది. కర్ణి అంటే ఒక మధ్యలో ఇలా చిల్లు ఉంటుంది, ఇలా ఉండి సూదిగా ఉండి మధ్యలో చిల్లు ఉంటుంది, దాన్ని కర్ణి అంటారు. నాళీకం అంటే ఇనుప నాళం ఒకటి కలిగినటువంటి ఆయుధం అన్నమాట అది. నారాచమన్న ఇనుప బాణమే అది. అటువంటి వాటిని ఆ బాణాల్లో ఉండేటువంటి వ్యత్యాసాలు అవి. వాక్సాయిక వదనాన్నిష్పతంతి యైరాహత శోచతి రాత్ర్యహాని పరస్య వా మర్మసుతే పతంతి తాన్ పండితో నావసృజేత్ పరేభ్యః. మాటలు అనేటువంటి బాణాలు నోటి నుంచి వెలువడతాయి, అవి చాలా ఇతరులకు మర్మస్థానాల్లో గుర్తుకుంటాయి. ఆ బాణాలు గుచ్చుకున్నటువంటి వాడు రాత్రి పగలు అలా కుమిలిపోతూనే ఉంటాడు, ఆ మాట పడినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో. అందుచేత తెలిసినటువంటి వాడు ఆ మాటలనేటువంటి దుష్టమైనటువంటి మాటలనేటువంటి బాణాల బాధ తెలిసినటువంటి పండితుడు ఇతరులమై వాటిని ప్రయోగించకూడదు. యస్మై దేవాః ప్రయచ్చంతి పురుషాయ పరాభవం బుద్ధిం తస్యాపకర్షంతి సో అవాచీనాని పశ్యతి. దేవతలు అవమానం కలిగించాలనుకున్నటువంటి వాడిని ఏం చేస్తారంటే బుద్ధిని కిందకి లాగేస్తూ ఉంటారు. అంటే వాడి బుద్ధి తగ్గిపోయేటట్టుగా చేస్తారు దేవతలు, వీడికి కష్టం కలిగించాలి అనుకుంటే. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే తన బుద్ధిని నీచమైనటువంటి పనుల యందే దృష్టిని నిలబడతాడు. బుద్ధౌ అంటే దైవహతుడు మాట వాడు. అది బుద్ధౌ కలుషభూతాయాం వినాశే ప్రత్యుపస్థితే అనయో నయసంకాస హృదయాన్నాపకర్షతి. వినాశం దాపురించినప్పుడు బుద్ధి పాడైపోతుంది. న్యాయంలా అనిపించేటువంటి అన్యాయం హృదయంలోంచి బయటికి రాదు, తొలగిపోదు. సేయం బుద్ధి పరీతాతే పుత్రాణం భరతర్షభ పాండవానాం విరోధేన నైచైనానవబుధ్యసే. అందువలన ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకుల యొక్క బుద్ధి పాండవుల మీద విరోధంతో నిండి ఉంది. నువ్వు అది వాళ్ళని సరిగ్గా గుర్తించలేకపోతున్నావు. ఆ విరోధం ఏం చేస్తుందంటే వాళ్ళని సర్వనాశనం చేస్తుంది. అందువలన అది మార్చాలి నువ్వు. రాజా లక్షణ సంపన్న త్రైలోక్యస్యాపి యో భవేత్ శిష్యస్తే శాసితాసోస్తు ధృతరాష్ట్ర యుధిష్ఠిరః. ఓ ధృతరాష్ట్ర,
రాజలక్షణాలతో, సంపూర్ణమైనటువంటి రాజలక్షణాలతో నిండినటువంటి వాడు, సమస్తమైన సద్గుణాలతో కూడినటువంటి వాడు, పోత పోసినటువంటి ధర్మంలాగుండేటువంటి వాడు, ముల్లోకాలకి రాజు కావలసినటువంటి వాడు, నీ ఆజ్ఞని ఎల్లప్పుడూ పాటించేటువంటి వాడు యుధిష్ఠిరుడగుగాక అన్నాడు. అతీత్య సర్వాన్ పుత్రాంస్తే భాగదేయ పురస్కృత తేజసా ప్రజ్ఞయా చైవయుక్తో ధర్మార్థతత్వవత్. ఎందువల్లంటే అతడు ధర్మం యొక్క యథార్థ స్వరూపం తెలిసినటువంటి వాడు, ధర్మార్థాల యొక్క సత్యమైనటువంటి స్వరూపం తెలిసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ధర్మరాజే. అంతేకాకుండా మంచి తేజస్సుతో ఉన్నటువంటి వాడు, మంచి బుద్ధి కలిగినటువంటి వాడు, నీ కొడుకులందరికీలోనూ మించినటువంటి వాడు, మంచి అదృష్టవంతుడు కూడాను. అందువలన అతడు రాజు అయితే కనుక బాగుంటుందయ్యా. అనుక్రోషాద్ ఆనృశంశాద్ యోసౌ ధర్మభృతాంబర గౌరవాత్తవ రాజేంద్ర బహూన్ క్లేశాన్ తితిక్షతి. ఓ రాజా, ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ధర్మరాజు. ఎందుకంటే అతడి ఈ హృదయం నిండా దయ ఉంటుంది. అసలు క్రూర స్వభావము నువ్వు ఎంత వెతికినా కనిపించదు. నీ పట్ల అమితమైనటువంటి గౌరవం ఉంది. నీ కొడుక్కి కూడా నీ పట్ల అంత గౌరవం లేదు, కానీ ధర్మరాజుకి నీ పట్ల అంత గౌరవం ఉంది. వీటి వలనే అతను ఎన్ని కష్టాలు కల్పించినా, ఎన్ని కష్టాలు సంభవించినా వాటినన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా అలా ఓర్చుకుని ఉండగలుగుతున్నాడు. ఎందుకంటే మంచి ఓర్మి కలవాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగ పర్వణి ప్రజాగర పర్వణి విదుర నీతి వాక్యే చతుస్త్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వం అనేటువంటి ఉపపర్వంలో విదుర నీతి వాక్యం అనేటువంటి 34వ అధ్యాయం ముగిసింది. మనం 35వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ధృతరాష్ట్రుడు మళ్ళీ అడిగాడు. ఈ మాటలన్నీ విన్నాడు ధృతరాష్ట్రుడు, చాలా జాగ్రత్తగా విన్నాడు. అతను చెప్పే ప్రతి మాట వింటున్నాడు. వింటూ మళ్ళీ ఓసారి అడిగాడు. బ్రూహి భూయో మహాబుద్ధే ధర్మార్థ సహితం వచ శృణ్వతో నాస్తి మే తృప్తి విచిత్రాణీహ భాషసే. ఓ విదురా, నువ్వు చాలా తెలివైన వాడవయ్యా. మళ్ళీ ధర్మము అర్థము కలబోసుకున్నటువంటి మాటలన్నీ నాకు చెప్పవయ్యా. నీ మాటలు వింటుంటే అసలు తనివి తీరట్లేదు. నువ్వు చాలా విలక్షణమైనటువంటి మాటలు, ఎవ్వరూ చెప్పలేనటువంటి మాటలు, చక్కటి నీతియుక్తమైనటువంటి ధర్మయుక్తమైనటువంటి మాటలన్నీ చెబుతున్నావు. అందువలన ఇంకా నాకు చెప్పవయ్యా అని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు విదురుడు చెబుతున్నాడు. సర్వతీర్థేషు వా స్నానం సర్వభూతేషు చార్జవం ఉభే త్వేతే సమే స్యాతాం ఆర్జవం వా విశిష్యతే. జలాలన్నింటిలోనూ స్నానం చేయడం, అన్ని ప్రాణుల పట్ల కూడా చాలా సరళంగా దయతో వ్యవహరించడం, ఈ రెండూ కూడా సమానమే. కానీ సమానమైనప్పటికీ కూడా అందరి పట్ల సరళ భావంతో ప్రవర్తించడాన్ని విశిష్టమైన దానికి చెబుతారంటే సర్వతీర్థాల్లో స్నానం చేయడం కంటే కూడా ఇది చాలా గొప్పదని చెబుతారయ్యా. ఆర్జవం ప్రతిపద్యస్వ పుత్రేషు సతతం విభో ఇహ కీర్తిం పరాం ప్రాప్య ప్రేత్య స్వర్గమవాప్ససి. అందువలన కుమారుల విషయంలో నీ కుమారుడు పాండురాజు కుమారులు అనే భేదభావం లేకుండా ఈ కుమారులందరితోటి కూడా నువ్వు సమభావాన్ని సరళ భావాన్ని ప్రవర్తింపచేయి, అది పాటించు. అలా చేస్తే ఏమవుతుంది, ఈ లోకంలో నీ కీర్తి, లోకంలో మంచి కీర్తిని పొందుతావు, మరణించిన తర్వాత కూడా స్వర్గాన్ని పొందుతావు. ఇహపరలోకాల్లో కూడా సుఖాన్ని అనుభవించడానికి ఇది ప్రధానమైనటువంటి కారణభూతమవుతుందయ్యా నీకు. యావత్ కీర్తిర్మనుష్యస్య పుణ్యాలోకే ప్రగీయతే తావత్ స పురుష వ్యాఘ్ర స్వర్గలోకే మహీయతే. మనిషి ఎంతకాలం స్వర్గలోకంలో ఉంటాడు అంటే
ఎంతకాలమైతే ఆ మనిషి యొక్క కీర్తి భూలోకంలో ఉంటుందో, ఆ మనిషిని గురించి ఎంతకాలమైతే జనులు మంచిగా చెప్పుకుంటూ ఉంటారో అంతవరకు అతడికి స్వర్గలోకంలో స్థానం ఉంటుందయా, గొప్పగా ఉంటాడు అతడు. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం విరోచనస్య సంవాదం కేసిన్యర్థే సుధన్మన. పూర్వం కేసిని కోసం సుధన్మనుతో విరోచనుడికి జరిగిన సంభాషణ కూడా ఈ విషయంలో ఉదాహరణగా చెబుతూ ఉంటారు. స్వయంవరే స్థిత కన్యా కేశినీ నామతః రూపేణ ప్రతిమా రాజన్ విశిష్టపతి కామ్యయ. ఈ కేశిని అనేటువంటిది చాలా అందం కలిగినటువంటి కన్య. ఆమె తన అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నది చాలా గొప్పవాణ్ణి, విశిష్టమైనటువంటి వ్యక్తిని భర్తగా పొందాలని అనుకుందిట. అనుకుని స్వయంవరంలో ఆమె నిలిచింది. విరోచనోధ దైతేయ తదా తత్రాజగామః ప్రాప్తుమిచ్చం తతస్తత్ర దైత్యేంద్రం ప్రాహకేశని. ఆమెను పొందాలనే కోరికతో విరోచనుడు అక్కడికి వెళ్ళాడు. అతడు రాక్షసుడు, ఈ విరోచనుడు అనేటువంటి వాడు. అందువలన విరోచనుడు అనేటువంటి రాక్షసుడు ఆ స్వయంవరానికి వచ్చాడు. అప్పుడు ఆ రాక్షసుడితోటి ఆ కేశని ఈ విధంగా చెప్పింది. ఆమె ఏం చెబుతుంది అనేటువంటిది రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.